అవునా, అందరికీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునిచున్నాను. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకుందాం. స్థుతులకు ఆసీనుడైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభ. దయగల మా తండ్రి, కృపగల దేవా, నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకునిచున్నాను నాయన ప్రభ. మేము వాక్యం ఏడల వినయమును విధేయతను కలిగి జీవించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. మమ్మల్ని నీ రెక్కల కింద కాచి కాపాడినందుకు నీకు వందనములు నాయన ప్రభ. వినుచున్న వారికి, చూచుచున్న వారికి, ప్రతి ఒక్కరికి నాయన ప్రభ మారు మనసును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. నేను ప్రతి ఒక్కరికి శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. నీ రాజ్యంలో ప్రవేశించుటకు మాకు మారు మనసును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. వాక్యం ద్వారా అనుసరించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. మత్తయి సువార్త 21 చూద్దామండి, మొదటి నుంచి. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్నది ఒలీవ చెట్లు కొండ దగ్గర ఉన్న బెతెస్దాకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న యొక్క గాడిద దానితోనున్న యొక్క గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకుని రండి. ఏంటండి, యేసుక్రీస్తు వారు ఏమని చెప్పుచున్నారు? యెరూషలేమునకు వెళ్ళి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెతెస్దాకు వచ్చినప్పుడు యేసు ఆయనకి ఇద్దరిని పిలిచి ఏమి చెప్పుచున్నాను? ఒక గాడిద పిల్ల మీకు కనబడుచున్నది గ్రామంలో. ఆ గ్రామమును యొద్దకు వెళ్ళి మీరు గెత్సేమకు వచ్చినప్పుడు యేసు శిష్యులతో వారిద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని తోలుకుని నా యొద్దరికి తీసుకురండి అని వారిద్దరికి కూడా చెప్పుచున్నాడు. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువుకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలి పెట్టినని చెప్పి వారిని పంపెను. ఏంటండి, ఎవరైనా సరే ఒకవేళ కట్టి ఉంటే గాడిదే కూడా ఒకవేళ కట్టి ఉంటే ఒకవేళ విప్పి తోలుకుని వెళ్ళినప్పుడు మీకు ఎందుకని తోలుకు వెళ్తున్నారో అని అడిగితే ఇది ప్రభువునకు కావాలని చెప్పవలను అని వెంటనే దానిని మీతో కూడా పంపునని చెప్పుచున్నాడు. వాళ్ళిద్దరికి కూడా ప్రవక్త వలన చెప్పబడిన నెరవేరినట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను బారాహక పసిపిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమార్తెతో చెప్పుము. ఏంటండి, ఇది ప్రభువునకు కావాలని, దీని మీద ఎక్కి ప్రభువు వచ్చునని, ప్రభువు సాత్వికుడని అని చెప్పుచున్నాడు. బారముక పశువు పిల్లనైనను చిన్న గాడిదనైనను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమార్తెతో చెప్పుడి అని చెప్పుచున్నాడు ప్రవక్త. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసిరి. ఏంటండి, గాడిద పిల్లని ఇవి తోలికి రమ్మని చెప్పినప్పుడు యేసుక్రీస్తు వారు ఆజ్ఞాపించగా శిష్యులు కూడా అలాగనే చేసి ఉన్నారని ఆ ప్రకారమే చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకుని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. ఏంటంటే గాడిద యేసుక్రీస్తు వారిని సిలువ వేయి అప్పగించే ముందు గాడిద మీద ఊరేగిస్తారు కదండి గాడిద పిల్లని. అలాగున ఇది దానికి నిదర్శనము ఈ వాక్యం అన్నమాట అండి. గాడిద మీద బట్టలు వేసి రాజకుమారుడు వచ్చుచున్నాడు, గాడిద పిల్ల యేసు ప్రభు వచ్చుచున్నాడు అని మట్టలు ఇవన్నీ కూడా పువ్వులు కూడా పరిచి గాడిద మీద ఊరేగిస్తారు కదండి. కూర్చుండేను. జన సమూహములో అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలను నరికి దారి పొడుగున పరిచిరి. ఏంటంటే కొంతమంది బట్టలు వేసి ఉన్నారు, కొంతమంది ఆకులు వేసి ఉన్నారు, తాటాకులు ఇవన్నీ కూడా వేసి ఉన్నారు కదండి. మనం కూడా చేస్తాం కదా మట్లాదివారం అని. అలాగా జన సమూహంలో ఆయనకు ముందుగా వెలుచుండిన వారును వెనుక వచ్చుచుండున వారును, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో
జయము అని కేకలు వేయుచుండరు. ఏంటండి? దావీదు కుమారుడు వచ్చుచున్నాడని ఇవన్నీ కూడా పరుచుకుని ముందుగా నడుచుచు దావీదు కుమారుడు వచ్చుచున్నాడు, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడునుగాక అని సర్వోన్నతమైన స్థలములలో ఆయనను స్తుతింపబడునుగాక అని కేకలు వేయుచు కూడా ఊరంతా తిరుగుచున్నారు. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడిను. జన సమూహము ఈయన గలిలయలోని నజరేతుడైన వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయువారిని అందరినీ వెళ్ళగొట్టి రోకలు మార్చువారి బల్లలను గువ్వల మువ్వల వారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నదని, అయితే మీరు దానిని దొంగల గృహగా చేసేడి వారనెను. ఏంటండి? జన సమూహం అంతా కూడా వారు గలిలయ అంత నజరేయ అంతా తిరుగుతున్నప్పుడు ప్రవక్త అయిన యేసు కదా ఇతను. యేసు దేవాలయంలో ప్రవేశించి అక్రమ విక్రమములు కూడా చూచుచున్నాడు. గువ్వలను పీటలను వేయిచున్నారు. ఈయన ఏమనుచున్నాడు? ఈ ప్రజలందరూ కూడా ఆయనను గాడిద మీద ఎక్కించి ఊరంతా ఊరేగుతూ సర్వోన్నతమైన స్థలములలో కొనియాడబడుచున్న ప్రభువు పేరట స్తుతింపబడును గాక అని కేకలు వేయుచున్నారు. ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతింపబడును కాక అని యెరూషలేము అంతయు కూడా తిరుగుచున్నారు. యెరూషలేము పట్టణం అంతయు కూడా కలవరపడి జన సమూహములు కూడా గలిలయకును నజరేతువాడకు యేసుక్రీస్తు కదా ఆయన ఎందుకు ఇలాగూ చేయుచున్నారు, ఎవరో ఇతనని చూడగోరి జన సమూహం అంతయు కూడా అని కేకలు వేసి రోకలను మార్చిన వారును బల్లలను గువ్వలను పీటలను కూడా త్రోసి, ఇది దేవుని మందిరము కదా, నా మందిరమునందు ప్రార్థనా మందిరము. ఏంటదండి? దేవుని మందిరం ఏంటది? ప్రార్థనా మందిరము. మనం అక్కడ ఎలా ఉంటున్నాము? మన ప్రవర్తన ఎలా ఉంటుంది? ప్రార్థనా మందిరంలో మనం ఎలా ఉంటున్నాము? ఎప్పుడైనా మనం పరిశీలన చేసుకుని చుంటున్నామంటారా? నా మందిరము ప్రార్థనా మందిరం అనబడునని వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని ఏమి చేయుచున్నారు? దొంగల గృహగా చేయుచున్నారే. దేవుని మందిరమును మనము దొంగల గృహగా చేయుటకు అంత అర్హులము కాదు కదండి. దేవుడు మనము ఎప్పుడైతే దేవునిని మనము పాడు చేయుచున్నామో, దేవుని సన్నిధిని మనం పాడు చేస్తే దేవునిని పాడు చేసినట్టే. దేవుని గృహ ఎప్పుడు దేవుని మందిరమునుగానే ఉంచాలి, కానీ దొంగల గృహగా చేయ. దొంగలు అనగా ఏంటి? దేవునికి వచ్చిన సొమ్మును పంచుకోవడము, దేవునికి వచ్చిన సొమ్మును తినేసి అది దొంగల గృహగా చేయటము, వారిని మన మనస్తత్వాలు పట్టుకెళ్ళి దేవుని మీద రుద్దేయడము, అది దొంగల గృహ. ఎందువలనంటే చాలామంది ఉంటారు, వాళ్ళకి తినేస్తూ ఉంటారు. అలాంటి వారికి చెప్పుచున్నాడు దేవుడు, ఇది నా మందిరము దొంగల గృహగా చేయకండి అని చెప్పుచున్నాడు. దేవుని సొమ్ముని తినవారు ఎప్పుడును కూడా పైకి రారు, ఎప్పుడును కూడా శిక్షకు అర్హులే. దేవుని విషయంలో రాజకీయం చేసిన, దేవుని విషయంలో అబద్ధములు చెప్పిన, దేవుని మందిరంలో మోసగించినను కూడా అది దొంగల గృహం. అలాంటి వారికి శిక్ష విధిస్తానని చెప్పుచున్నాడు. అలాంటి వారికి 10 తరముల వరకు కూడా శపింపబడుదురని చెప్పుచున్నాడు. ఎప్పుడును కూడా మన దేవుని విషయంలో దేవుని మందిరంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. అన్నామంటే నెరవేర్చామంటేనే మనం మొక్కుకోవాలి. ఒకవేళ మన స్థాయికి మించి మొక్కుకోకూడదు. మన స్థాయికి మించి మనము దేవునికి సన్నిధిలో మనము ఎప్పుడునూ కూడా అబద్ధములు కానీ లేకపోతే మన స్థాయికి మించి దేవునికి మొక్కుబడులు కానీ చెల్లించుకోకూడదు. ఎప్పుడూ కూడా మన స్తోమతకి మనకి తగినంతగానే, ఒకవేళ అనుకున్నామంటే అది ఎలాంటిదైనా సరే చెల్లించాలి. ఒకవేళ దేవునికి చెల్లిస్తానని చెల్లించకపోయినా కూడా అది ఒక రకమైన పాపమే, అది కూడా దొంగతనమే అవుతుంది. దేవునికి మందిరములుగా మాత్రముగా లాగానే ఉంచాలి, అంతేగాని దొంగల గృహగా ఉంచితే అది మనం శాపగ్రస్తులం అవుతాం. దేవుని సొమ్ము ఒక పైసా తిన్నా కూడా అది మన బిడ్డలకి మనకి కూడా తగులుతుంది. మనం ఎప్పుడు కూడా దేవుని సొమ్ము ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలోనూ కూడా మనం చాలా వినయమును విధేయతను కలిగి ఉండాలి, దేవునికి లోబడి ఉండాలి. మనం ఒకవేళ నీ మాటలు నా మాటలు కాదు, కానీ నేను సొంతంగా చెప్పుచున్న మాటలు కాదు కదా, ఇవి బైబిల్లో ఉన్న మాటలే కదా, అవే కదా చెప్పుచున్నా, లేకపోతే ఏదో మనసులో పెట్టుకుని ఏదో మాట్లాడలేదు. దేవుని వాక్యం సూటిగా బోధించమని చెప్పుచున్నారు. సూటిగా బోధించే వారు కూడా ఎవరికి కూడా అక్కర్లేదు. ఎప్పుడైతే మనం అబద్ధ బోధ చేస్తామో వాళ్ళని నమ్ముతాము. ఎప్పుడైతే సూటిగా మాట్లాడే వాళ్ళు కూడా ఎవరికి కూడా నచ్చరు. ఎందువల్ల దేవుని వాక్యం సూటిగా మాట్లాడమని, ఒక వాక్యం ఇందులో చెప్పి బయట విషయాలు అనేకమైన చెప్తే చక్కగా వింటారు, అలాంటివైతే చాలా చక్కగా వింటారు. కానీ దేవుని వాక్యము దేవునికి సూటిగా మాట్లాడిన సూటిగా చెప్పినా కూడా వారికి ఎవరికి కూడా ఇష్టం ఉండదు. ఈ రోజుల్లో ఎలా ఉన్నారు? ఈ లోకమే వైపు చూస్తున్నారు కానీ దేవుని వాక్యమున వైపు చూడట్లేదు. పోనీ వాక్యంలో ఉన్నది అన్నట్టు బోధిస్తున్నారు కదా. మనం మారాలి, మన హృదయం మారాలి, మన దేవుని వైపు చూడాలి అనే విచక్షణ జ్ఞానం కూడా కలిగి ఉండలేకపోతున్నారు.
అని వ్రాయబడి ఉన్న. దొంగల గృహగా చేసేడు వారా నేను. గ్రుడ్డివారును కృంటివారును దేవాలయంలో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. ఏంటండి? దేవుని సన్నిధిగా ఉంచమన్నారు. గ్రుడ్డివారును కృంటివారును కూడా దేవాలయంలోకి వచ్చి ఆయన యేసుక్రీస్తు వారు వారిని కాళ్ళు లేని వారికి కాళ్ళు ఇచ్చారు, చూపు లేని వారికి చూపునిచ్చి వారిని స్వస్థపరిచాడు. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావీదు కుమారునిగా జయము అని దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్నపిల్లలను చూచి కోపముతో మండిపడిరి. ఏంటండి? దేవుని సన్నిధిలో వారిని బాగు చేసిన వారిని చూసి దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేయించినప్పుడు చిన్నపిల్లలు కేకలు వేయించున్నారు. వాళ్ళ మీద అందరూ కూడా కోపపడుచున్నారు. ఎందుకు అలాగ కేకలు వేయించున్నారు అని పిల్లల మీద. మనం ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో మనము ప్రార్థనకి వెళ్ళినప్పుడు ప్రార్థన చేసిన సన్నిధిలో ఏం చేస్తారు? పిల్లలు ఆటలాడుతూ ఉన్నప్పుడు మనం కూడా కోపగిస్తూ ఉన్నాం. కానీ మనం కూడా మన పిల్లలు మన జాగ్రత్తలో పెట్టుకోవాలి. మనం చిన్నప్పటి నుంచి మనం జాగ్రత్త నేర్పిస్తేనే వాళ్ళు ఉండి కొలుతూ దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి, ఎలా మెలగాలి అని తెలుస్తుంది. అంతేగాని అది ఏమీ కూడా లేకోకుండా ఉంటే మనకి ఏమి తెలుస్తుంది? కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలు దావీదు కుమారునికి జయమని కేకలు వేయుచుండిరి. చిన్నపిల్లలను చూచి కోపపడి మీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు వినుచున్నాము అని అనిరి. ఏంటండి? మీరు చెప్పినది వినుచున్నారా అని దేవుడు వారిని అడుగుచున్నారు. యేసు వినుచున్నాము అంటున్నారు. బాలురు యొక్క చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపచేసితివి అను మాట మీరెన్నడూను చదవలేదా అని వారితో చెప్పిరి. ఏంటదండి? బాలురును చంటి పిల్లలను నోట స్తోత్రము సిద్ధింపచేసి ఉన్నదని మీరెన్నడూను కూడా చదవలేదా బైబిల్ అని వారితో అనుచున్నాడు. వారు విడిచి పట్నము నుండి బయలుదేరి బేతానియాకు వెళ్ళి అక్కడ బస చేశాను. ఏంటండి? వారిని విడిచి పట్టణమునకు వెళ్ళినప్పుడు బేతానునకు వెళ్ళాను. బయలుదేరి వెళ్ళినప్పుడు అక్కడ బస చేశాను. ఉదయమందు పట్నమునకును మరలా వెళ్ళుచుండగా ఆయన అలిగెను. ఎందుకు? ఉదయమునందు పట్నము చేసున్నా వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొనెను. ఏమున్నాడండి? బెతానియాకు వెళ్ళినప్పుడు ఉదయం అయినప్పుడు అక్కడ ఆకలిగొనెను అని చెప్పుచున్నాడు. అప్పుడు త్రోవ పక్కనున్న యొక్క అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరి ఏమీను కనబడలేదు గనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయదుగాక అని చెప్పాను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయాను. ఏంటండి? యేసుక్రీస్తు వారు ఉదయం అయినప్పుడు వెళ్ళుచుండగా అక్కడ త్రోవ పక్కన అంజూరపు చెట్టును చూచి యేసుక్రీస్తు వారు ఆకులు తప్ప మరి అది అంజూరపు కాలం కాదు కదా. ఏ కాలంలో కాసే చెట్లు ఆ కాలంలోనే కాస్తాయి. కానీ అంజూరపు కాయలు కాసే చెట్లు రోజులు కావవి. అయినను కూడా దేవుడు ఏం చేశాడు? ఆ చెట్టును శపించటంతో వెంటనే ఆ చెట్టు చచ్చిపోయాను, వెంటనే ఎండిపోయాను. శిష్యులు అది చూచి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయేనని చెప్పుకునిరి. అందుకు యేసు మీరు విశ్వాసము కలిగి పడకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టునకును జరిగిన దానినే చేయటం మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయదు గాని చెప్పిన ఎడల అలాగూ జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏంటండి? ఇది అంజూరపు చెట్లు కాదు కదా, అంజూరపు కాయలు కాసే కాలము కాదు కదా. అయినను దేవుడు అనగానే ఎందుకు అలాగూ ఎండిపోయినది, ఎందుకు అలాగూ శపించు. కానీ మన విశ్వాసం కూడా లేకపోవటం వల్ల మన విశ్వాసంలో కూడా సందేహము కలిగితే అలాగనే జరుగునని చెప్పుచున్నాడు. ఏమని? మీరు కూడా అలాగే ఎండిపోతారని మన విశ్వాసం కలిగి ఉండాలి. దేవుని ఎడల ప్రతి ఒక్కరు మనం కూడా విశ్వాసం కలిగి ఉన్నప్పుడు విశ్వాసాన్ని మనము ఎంత మాత్రమును కూడా సందేహపడకూడదు. కొండను చూసి ఎత్తబడిన సముద్రంలో పడవేయబడినను కానీ చెప్పిన ఎడల అది వెంటనే యేసుక్రీస్తు వారు చెప్తే అది నిశ్చయముగా జరుగుతుంది. అలాంటినప్పుడు మనము విశ్వాసమును కలిగి ఉండాలి కానీ అవిశ్వాసమును కలిగి ఉండకూడదు కదా. మనం ఎప్పుడూ కూడా విశ్వాసమును కలిగి అది అలాగైతే వెండిపోయినదే. మనకి విశ్వాసంలో లేకపోతే కూడా మన జీవితంలో కూడా అలాగే వెండిపోతాయి అని చెప్పుచున్నాడు దేవుడు. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురా అవి దొరికినవని
నమ్మిన ఎడల మీరు వాటన్నిటిని కూడా పొందుదురని వారితో చెప్పాను. ఏంటంటే మనం ఏమైతే అడుగుచున్నామో అవన్నీ కూడా మనము పొందుచున్నామని నమ్మిన ఎడల అవి మనము పొందుచున్నాము. అది విశ్వాసము కలిగి ఉంటేనే కానీ తప్ప కానీ అవిశ్వాసం కలిగి ఉంటే మనకి అవి అంజూరపు చెట్టు ఎలాగ ఎండిపోయినదో కూడా మనము జీవితాలు కూడా అలాగే ఎండిపోతాయి. మనం విశ్వాసము కలిగి ఉండాలి. మనము మనం అడుగుచున్నాము దేవుణ్ణి. దేవుడు ఇచ్చేంత వరకు నిరీక్షణ కలిగి విశ్వాసంతో అడుగుతామే, ఇస్తాడా ఇవ్వడా అని అపనమ్మకంతో అడిగితే అది ఏం చేస్తుంది? అది అలాగే ఎండిపోతుంది. అంజూరపు చెట్టు అయితే ఎలా ఎండిపోయినదో అలాగే కూడా మన విశ్వాసం కూడా అలాగే ఎండిపోతుంది. మనం అడిగినది కూడా అలాగే ఎండిపోతుంది అని దేవుడు చెప్పుచున్నాడు. ఎప్పుడైతే మనం దేవుని అడిగినప్పుడు అది మనకు దొరుకుతుందని మనం దేవుని ఎడల నమ్మకమును కలిగి ఉంటామో అప్పుడు సమస్తము మనకి సాధ్యమవుతుంది. ఆయన దేవాలయంలోనికి వచ్చి బోధించుచుండగా ప్రధాన యాజకులను ప్రజలను పెద్దలను ఆయన యొద్దకు వచ్చి, ఏ అధికారము వలన నీవు ఈ కార్యము చేయుచున్నావు? ఈ అధికారమే ఎవడు నీకు ఇచ్చానని అడుగగా, ఏంటంటే దేవాలయంలోకి వెళ్ళి బోధించుచున్నప్పుడు ఈ ప్రధాన యాజకులను పెద్దలను కూడా ఆయన ఏమని అడుగుచున్నారు? ఈ అధికారము నీకు ఎవరు ఇచ్చున్నారు? ఈ అధికారము నీకు ఎక్కడి నుంచి వచ్చినదని యేసుక్రీస్తు వారిని అడుగుచున్నారు. నేను మిమ్మును ఒక మాట అడుగుదును, అది మీరు నాతో చెప్పిన ఎడల నేనును ఏ అధికారము వలన ఈ కార్యములు చేయుచున్నానో అది మీకు చెప్పేదనని. ఏంటంటే యేసుక్రీస్తు వారు కూడా మిమ్మల్ని ఒక మాట అడుగుచున్నాను, నేను ఈ కార్యములు ఏ మాట వలన నేను అడుగుదునని, ఏ అధికారము వలన చేయుదునని మీతో చెప్పుచును. యోహాను ఇచ్చిన బాప్తీసము ఎక్కడ నుండి కలిగినది? పరలోకము నుండి కలిగినదా, మనుషుల నుండి కలిగినదా అని వారిని అడిగాను. వారు మనము పరలోకము నుండి అని చెప్పితిమి. ఆయన అలాగైతే మీరెందుకు అతనిని నమ్మకము లేదని అనాలోచన అడుగుచున్నారని. ఏంటదండి, మీరు ఎందుకు నన్ను ఇలాగ అడుగుచున్నారు? యోహాను ఇచ్చు బాప్తీసం ఇచ్చు యోహానును అడుగుచున్నారు. ఎందుకు పరలోకమందు కలిగిన దానిని మనుషుల నుండి కలిగినదే అని వారిని అడిగాను. వారు మనం పరలోక రాజ్యము నుండి అని చెప్పితిమా? ఆయన అలాగైతే మీరెందుకు అతనిని నమ్మలేదని మనలో మనమే అనుకుందుము అని వాళ్ళే అనుకునిచున్నారు. ఎవరు? మనమే పరలోకము నుండి వచ్చినదా లేకపోతే మనుషుల నుండి వచ్చినదా ఇది అని మనలో మనమే అనుకుందామని వారే అనుకునిచుంటున్నారు. తమలో తామే ఆలోచించుకునిచుంటున్నారు. మాకు తెలియదని యేసునకు ఉత్తరం ఇచ్చిన. ఏంటంటే ఇది పరలోకము నుంచి వచ్చినదా లేకపోతే దేవుని నుండి వచ్చినదా అని అడిగి యేసుక్రీస్తు వారు అడిగితే, ఇది ఒకవేళ ఎలాగడిగితే అలాగంటారేమో, అలాగంటే ఎలాగంటారేమో అని వారు ఎక్కడ నుండి వచ్చినదని వాళ్ళలో వాళ్ళే అనుకునిచుండగా వారు ఏమంచి ఉన్నారు? అందుకు ఏ అధికారమును కార్యములను కూడా నేను యోహాను బాప్తీసము తమలో ఆలోచించుకునిచుండగా మాకు తెలియదని యేసునకు ఉత్తరం ఇచ్చారు. భయపడి వారి ఎలాగైతే మనము ఒకవేళ ఏదన్నా అడిగామనుకోండి, ఇలా చెప్తే అలా బాధ, అలా చెప్తే ఇలా బాధ అని ఏమంటారు? ఏమో తెలియదని చెప్పేస్తారు. వాళ్ళు కూడా యేసుక్రీస్తు వారికి కూడా అలాగే చెప్పి ఉన్నారు, మాకు తెలియదు అని. మనిషి కుమారుని వలన వచ్చినదా లేకపోతే పరలోకము నుంచి వచ్చినదా అది మాకు తెలియదని యేసుక్రీస్తు వారికి ఉత్తరం ఇచ్చాను. యోహాను భయపడి కూడా యోహాను ప్రవర్తన ఆయన యోచించుచున్నాను. తమలో తాము ఆలోచించుకుని మాకు తెలియదని యేసునకు ఉత్తరం ఇచ్చాను. అందుకు ఆయన, ఏ అధికారము వలన ఈ కార్యములు నేను చేయుచున్నానో అది మీతో చెప్పుదను. ఏంటండి, నేను ఈ కార్యములు ఎందువలనైతే చేయుచున్నానో అది మీతో చెప్పేదనని చెప్పుచున్నాను. మీకేమి తోచుచున్నది? ఒక మనుషునికి 2 కుమారులుండి అతడు మొదటివాని యొద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరమిచ్చాను. గాని పిమ్మట మనస్సు మార్చుకుని పోయాను. అతడు 2వ వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు, అయ్యా, పోదుననెను గాని పోలేదు. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్టప్రకారం చేసిన వాడని వారిని అడిగాను. అందుకు వారు మొదటివాడే అనిరి. యేసు, సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను నీతి మార్గమున మీ యొద్దకు వచ్చెను, మీరతనిని నమ్మలేదు. అయితే సుంకరులను వేశ్యలను అతని నమ్మిరి. మీరు అది చూచి అతనిని నమ్మినట్లు పశ్చాత్తాప పడకపోతే. ఏంటండి,
ఇద్దరు కుమారులను పిలిచి ఒక తండ్రి నువ్వు పొలము పొమ్మనంటే నేను పోను అనను, కానీ ఆ కుమారుడు వెళ్ళి ఉన్నాడు. అలాగే రెండవ కుమారుని దగ్గరికి వెళ్ళి అడిగిన వెంటనే వెళ్తాను అన్నాడు, కానీ వెళ్ళలేదు. ఇద్దరిలోని తండ్రి మాట విన్నవాడెవడు? పెద్ద కుమారుడే కదండి. మొదటి అన్నవాడే వెళ్ళి తండ్రి మాటకు విలువనిచ్చాడు. అలాగే యేసుక్రీస్తు వారు కూడా యోహానుని పంపినప్పుడు యోహానుని తిరస్కరించారు, కానీ యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత అవన్నీ చేస్తే యేసుక్రీస్తు వారు నిజమైన రక్షకుడని నమ్మి ఉన్నాడు. ఇందువలన ఎవరి విశ్వాసం? మనుషులు వేశ్యలను అందరూ కూడా నమ్మారు, కానీ నీతిమంతులను కూడా నమ్మారు, కానీ కొందరు మాత్రము నమ్మలేదు. అందువలన యేసుక్రీస్తు వారు మళ్ళీ ఈ లోకంలోనికి రావాల్సి వచ్చింది. తండ్రి కుమారుడు మళ్ళీ ఈ లోకంలోనికి పంపి ఉన్నాడు మనుష్య కుమారుని. యోహాను చేసినవి కూడా ఎవరు కూడా నమ్మలేదు. అలాంటినప్పుడు యేసుక్రీస్తు వారు చేసినప్పుడు అవన్నీ కూడా నమ్మి ఉన్నారు. ఎందువల్ల? పరలోకం నుండి ఆయనను కూడా నమ్మలేదు ఎవరును కూడా, యేసుక్రీస్తు వారిని కూడా ఎవరును కూడా నమ్మలేదు. ఏంటి అన్నీ చేయుచున్నాడు ఈయన ఎవరు? వడ్లవాని కుమారుడు కదా, ఎందుకు చేయుచున్నాడు అని ఇలాగే అనుకున్నచున్నారు తప్ప కానీ ఎవరును కూడా యేసుక్రీస్తు వారిని కూడా నమ్మలేదు. ఇవన్నీ కూడా ఈ వడ్లవాని కుమారుడికి ఎలా వచ్చినాయి, ఎక్కడి నుంచి వచ్చినాయి అని సందేహపడ్డారు, కానీ ఎప్పుడూ కూడా యేసుక్రీస్తు వారిని నమ్మలేదు. అలాగే మనము విశ్వాసం కోల్పోయామనుకో, అంజూరపు చెట్లు ఎలాగైతే ఎండిపోయి ఉన్నదో అలాగే మనం విశ్వాసం లేకపోతే దేవుని ఎడల మన జీవితాలు కూడా అలాగే ఎండిపోతాయి. మనం దేవుని ఎడల విశ్వాసమును కలిగి ఉండాలి, కానీ అవిశ్వాసమును కలిగి ఉండకూడదు. ఎంత మాత్రమును కూడా విశ్వాసంతో దేవునికి ప్రార్థించాలి. ప్రార్థనా మందిరంలో ప్రార్థించినప్పుడు చాలా జాగ్రత్త కలిగి ప్రార్థించాలి. మన ప్రవర్తనను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మన నడవడికని మనమును కూడా దేవుని మందిరంలో మనం ఏటినైతే అడుగుచున్నామో అవి పొందుచున్నామని మనము నమ్మాలి, కానీ అవి పొందట్లేదని. ఇద్దరు కుమారులలో ఒక కుమారుడు వెళ్తానన్నవాడు వెళ్ళలేదు. వెళ్ళను అని చెప్పినవాడు ఎలాగైతే వెళ్ళాడో అలాగే దేవుడు కూడా యోహానుని పంపినప్పుడు మనం నమ్మలేదు, యేసుక్రీస్తు వారిని పంపించినప్పుడు మనం నమ్మాము. అలాగే కొంతమంది నమ్మి ఉన్నారు, అందరూ కూడా కాదు. శాస్త్రులను వేశ్యలను కూడా నమ్మి ఉన్నారు, కానీ కొంతమంది అయితే నమ్మలేదు. అలాంటినప్పుడు వారు మనం పరలోక రాజ్యంలో చేరాలని అనుకున్నప్పుడు ఎవరిని వెంబడించాలి? యేసుక్రీస్తు వారిని, పరిశుద్ధాత్మను నమ్మాలి. ప్రతి ఒక్కరము కూడా యేసుక్రీస్తుని వెంబడించాలి. మన పరలోక రాజ్యం చేరాలని అనుకున్నప్పుడు ప్రతి ఒక్కరమును కూడా దేవునికి లోబడే ఉండాలి, కానీ మనుషులకు కాదు. ఎంత మాత్రమును కూడా ఈ వాక్యం ద్వారా మీ మనసులు మీ హృదయాలు మారాలని, దేవుని వైపు మీ మనసు త్రిప్పుతారని అడుగుచున్నాను. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తుతులకు ఆశీనుడా ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. దయగల మా తండ్రి, కృపగల దేవా, నీకు వందనాలు. గడిచిన కాలమంతా మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కల కింద ఉంచినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకునిచున్నాము నాయన ప్రభువా. నీకు స్తోత్రాలు నాయన ప్రభువా. నేను ధనికులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాం ప్రభా. శత్రువుల్ని మిత్రువుల్ని దీవించమని అడుగుచున్నాం ప్రభా. నేను ప్రభు నేను ఇతర దేశం వెళ్ళాలని ప్రయాణం పెట్టుకున్నారు కదా ప్రభా, వారందరినీ కూడా ఇతర దేశం వెళ్ళుటకు క్షేమంగా వెళ్ళుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. ఎంబెస్సీలో పని లేక బాధపడుచున్నారు ప్రభా, వారికి పని దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. మెడికల్ వెళ్ళుచుండగా మెడికల్లో పాస్ అయ్యేటకు సహాయం చేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. వారి మెడికల్ అంతట్లో ఉండేటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. నాయన ప్రభా, దనుకునలేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాం ప్రభా. బస్సులో వెలిచినట్టు వారిని, రైల్లో వెలిచినట్టు వారిని, హెలికాప్టర్లో, ఆటోల్లో, ట్యాక్సీలో వెలిచినట్టు వారిని వారి గృహాలకు సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాం ప్రభా. హాస్పిటల్లో నేను ప్రభా ఎంతోమంది బాధపడుచున్నారు ప్రభా, వారిని స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. జ్వరాలతో ఉన్న వారిని ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. నేను యాక్సిడెంట్ అయ్యి ఉన్నారు ప్రభా, వారిని కూడా స్వస్థపరచమని అడుగుచున్నాము నాయన ప్రభా. ఆపరేషన్లు చేయించుకుని ఉన్నారు ప్రభా, వారి గాయములను ముట్టమని అడుగుచున్నాం ప్రభా. బాలింతలను దీవించమని అడుగుచున్నాం ప్రభా. పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. గర్భిణీ స్త్రీలకు సులువైన కనుపు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. చంటిబిడ్డ తల్లిని దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభా. బాలులని బాలికలని దీవించమని అడుగుచున్నాం ప్రభా. యవనస్తులని యవనరాళ్ళని దీవించమని అడుగుచున్నాం ప్రభా. వృద్ధాప్యంలో ఉన్నవారిని దీవించమని అడుగుచున్నాం ప్రభా. నడు వయసులో ఉన్నవారిని దీవించమని అడుగుచున్నాం ప్రభా. ఆరోగ్యముని శక్తిని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. బీపీ షుగర్లతో బాధపడుచున్న వారికి వారి కంట్రోల్లో ఉండేటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. నేను శుభకార్యాలు చేసుకుంటున్న వారిని కూడా దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభా. మీ రాకపోకల యందు మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభా. చదువుకుంటున్న బిడ్డలను కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. ప్రభా ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ, ఇంటర్, బీకామ్ చేసేవారు అందరినీ కూడా ప్రభా దీవించమని అడుగుచున్నాం ప్రభా. ఉద్యోగాలు లేక చాలామంది బాధపడుచున్నారు ప్రభా, ఉద్యోగములు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. సొంత ఇల్లుల కోసం ఎదురు చూస్తున్నారు ప్రభా, సొంత ఇల్లులు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. అప్పుల బాధలలో ఉన్నారు ప్రభా, వారు అప్పుల బాధలను తీర్చమని అడుగుచున్నాము నాయన ప్రభా. ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించి
ఆశీర్వదించమని అడుగుచున్నాం నాయన ప్రభా. ప్రతి ఒక్క కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. విధవరాలను దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభా. ఎవరింట్లో అయితే ఏ అవసరతలు ఉన్నాయో మాకు తెలియదు కానీ నీకు తెలుసు నాయన ప్రభా. ప్రతి కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. పేరును ఖ్యాతిని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. మా దేశాన్ని మా సంఘాన్ని కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్క కుటుంబంలో శాంతిని సమాధానం దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూవెందు నెరవేరును గాక. మానుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించము. దుష్టుని నుండి శోధన నుండి తప్పించము. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.